ఫ్రెండ్స్ మనకు తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్ అయితే విడుదల కావడం జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులకు మనకు వెబ్‌సైట్‌లోనైతే లిస్ట్ అయితే ఓపెన్ అవుతలేదు. అంటే వాళ్ళ మార్క్స్ అయితే చూపించట్లేదనమాట. అయితే మనకు థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లలో చూపిస్తుంది. అంటే మనకు ఏది మనబడి కావచ్చు, సాక్షి కావచ్చు ఇందులోనైతే చూపిస్తుందనమాట. నేను దీని లింక్ డైరెక్ట్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు చూసి లింక్ ఓపెన్ చేసి రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. లేదా మన వాట్సాప్ గ్రూప్‌లో పెడతాను. ఆ గ్రూప్ లింక్ నేనైతే కింద ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఆ గ్రూప్‌లో ఈ లింక్ ఉంటుంది. ఆ లింక్ నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ కాదు, మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, డిఎస్ అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబరు మీరు ఎంటర్ చేయగానే ఈ విధంగా మీ రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క సబ్జెక్టు మీడియము, సబ్జెక్టు, తర్వాత మీ డిస్ట్రిక్ట్, మీ మార్క్స్, మీ ర్యాంక్ అయితే చూపిస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మనకు రిజల్ట్ అయితే చూపిస్తుంది. అంటే మనకు ఇండివిజువల్గా చూపిస్తుంది, కానీ మనకు టోటల్ స్టేట్ వైజ్ ర్యాంక్ ఇట్లా స్టేట్ మొత్తం అయితే చూపిస్తలేదు అనమాట ర్యాంకు. ఓకే, ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది. లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అయితే రిజల్ట్ అయితే చూసుకోవచ్చు.